పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వునేనా నీ కంట కన్నీరు జారదు కన్నా ఒడిలోన ఓదార్పు నేను లేనారా ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఇడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఇడిసి ఉండలేనురా సార్ మా అమ్మ నాన్న లేదు సార్. మా అమ్మ నాకు చనిపోయినారు సార్. మేము ఉండే దిక్కు ఎవరు లేదు సార్. నా చెల్లెలు నా తమ్ముడు నేనే అన్నము కూర చేసుకోవాలి సార్. స్కూల్లో చేర్పిస్తే మీరు ఫుడ్ పెడితే మేము బాగా బతుకుంటాం సార్. ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే నీ సిన్ని సిన్ని పాదాలు చూడసాల లేని రెండు కన్నులు బ్రతుకు బాటలోన ముళ్ళులు దాటి మిగిలి ఉన్న నా కన్నలు నీ సిన్ని సిన్ని పాదాలు చూడసాల లేని రెండు కన్నులు బ్రతుకు బాటలోన ముళ్ళులు దాటి మిగిలి ఉన్న నా కన్నలు లోకమంతా నన్ను ఒంటరి చేసిన నువ్వు తోడుగా నాకు ఉండవ కన్నా వీళ్ళని చూస్తే భగవంతుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇంత దీనమైన స్థితిలో బతుకుతున్నారండి. ఎవరికెవరో కూడా అర్థం కావట్లే. నిజంగా చూడండి, అబ్బం శుభం తెలియని వయసులో పాలు తాగి హాయిగా ఈ చిన్నారి తల్లి ఈ పిల్లలు అమ్మ ఒడిలో హాయిగా ఆడుకుంటూ హ్యాపీగా చదువుకోవాల్సిన వయసులో ఈరోజు కళ్ళలో కన్నీళ్ళు తీస్తూ ఎంత దీనమైన స్థితిలో ఉన్నారు చూడండి. తల్లి లేదు, తండ్రి లేరు, ఇద్దరు చనిపోయారు. నాకు వీళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది. ఈ పాపను చూస్తాంటే అబ్బం శుభం తెలియని వయసులో ఈ పాప తిన్న సామాన్లు మొత్తం వాష్ చేసుకుంటా తన కష్టాన్ని నిజంగా చిన్న వయసులోనే చదువుకోవాల్సిన వయసులో అమ్మానా లేకపోతే పిల్లల కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఈ గుజరీ సామాన్లు ఏరుకుంటూ వెళ్ళి అది అమ్మి దానితో తన చెల్లిని తన తమ్ముడిని సాకుతున్నాడండి. ప్లీజ్ 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 సార్, మీ నిజంగా మీ కాళ్ళకి దండం పెట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పిల్లలకి కాస్త తినడానికి తిండిని, చదువుకోవడానికి చదువుకి హెల్ప్ చేయండి సార్. మీకు జీవితాంతం మీ బిడ్డలు రుణపడి ఉంటారు.